హాయ్ ఫ్రెండ్స్, నా పేరు సందీప్. మీరు చూస్తున్నారు సందీప్ 360 టెక్. ఈరోజు వీడియోలో మీకు ఒక అఫిలియేట్ కమిషన్ గురించి షేర్ చేసుకుంటున్నాను అండి. అంటే ఒక్క సేల్ తోటే నేను 3,500 రూపాయల వరకు ఎర్న్ చేయడం జరిగింది. సో మీరు కూడా అఫిలియేట్ మార్కెటింగ్ చేసి మనీ ఎలా ఎర్న్ చేయాలనే దానికి నేను చాలా వీడియోస్ చేశాను. సో ఈ వీడియోలో ఒక సేల్తో నేను 3,500 రూపాయలు ఎలా ఎర్న్ చేశానని మీకు క్లియర్గా నేను చూపిస్తాను. సో మీరు కనుక ఈ వీడియో ఫస్ట్ టైం చూస్తే తప్పకుండా సందీప్ 360 టెక్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోవడం ద్వారా నేను ఫ్యూచర్లో పెట్టే వీడియోస్ మీరు నోటిఫికేషన్ ద్వారా తెలుసుకోవచ్చు. సో నేను అఫిలియేట్ మార్కెటింగ్ అంటే ఏంటి, అమెజాన్ ద్వారా అఫిలియేట్ మార్కెటింగ్ ఎలా చేయాలి, ఇలా చాలా వీడియోస్ చేయడం జరిగిందండి. సో అయితే నేను చేసే వీడియోస్ ప్రకారం, అంటే నేను చేసేది డిజిటల్ మార్కెటింగ్ గురించి కాబట్టి నేను అఫిలియేట్ మార్కెటింగ్ అనేది డిజిటల్ మార్కెటింగ్ మీద చేయొచ్చు. అంటే వెబ్సైట్ని సేల్ చేయడం కానీ, లేకపోతే హోస్టింగ్ని సేల్ చేయడం. సో ఈ విధంగా ఏదైతే మన డిజిటల్ మార్కెటింగ్ రిలేటెడ్ ప్రొడక్ట్స్ ఉంటాయో వాటిని సేల్ చేస్తూ దాని ద్వారా నేను కమిషన్ అనేది ఎర్న్ చేయొచ్చు. అదేవిధంగా నా బిజినెస్ వెబ్సైట్ digitalcommand.comలో హోస్టింగ్ మరియు సైట్గ్రౌండ్ అనే 2 వెబ్ హోస్టింగ్ సర్వీస్ కంపెనీస్ని నేను రిఫర్ చేస్తున్నాను అండి. సైట్గ్రౌండ్ అనేది నేను పర్సనల్గా యూజ్ చేస్తున్నాను. అదేవిధంగా ఏంటంటే ఎవరైనా కావాలి అనుకుంటే, ఎవరైతే వీడియోస్ చూస్తున్నారో, ఎవరైతే కొత్తగా బ్లాగ్ని స్టార్ట్ చేయాలి వాళ్ళ కోసం అనేసి నేను డిఫరెంట్ ఆఫర్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నాను. అయితే నేనేం చేసిన వీడియోస్ చూసి కొంతమంది ఆ సైట్గ్రౌండ్ హోస్టింగ్ని పర్చేస్ చేశారన్నమాట. సో ఆ పర్చేస్ చేసినప్పుడు నాకు ఎంత కమిషన్ వచ్చింది ఒక్క సేల్ మీద అనేది మీకు ఈరోజు నేను క్లియర్గా చూపించబోతున్నాను. సో ఇక్కడ మీరు చూసినట్టయితే కనుక ఇది నా సైట్గ్రౌండ్ అఫిలియేట్ వెబ్సైట్ అండి. ఒకవేళ మీరు కూడా ఇలాంటి అఫిలియేట్ నెట్వర్క్ని మీరు క్రియేట్ చేసుకోవాలి, మీకంటూ ఒక అఫిలియేట్ ప్లాట్ఫామ్ ఉండాలి అని అనుకుంటే మీకు తప్పకుండా ఒక వెబ్సైట్ అనేది కావాలండి. వెబ్సైట్ లేకుండా మీకు అఫిలియేట్ ఆప్షన్ అనేది వాళ్ళు ప్రొవైడ్ చేయరు. ఎందుకంటే మీరు ఎక్కడి నుంచి వాళ్ళ కంపెనీని ప్రమోట్ చేస్తున్నారో అవన్నీ డీటెయిల్స్ వాళ్ళు అడుగుతారు కాబట్టి ఆ టైంలో మీకు ఏదైతే వెబ్సైట్ ఉందో ఆ వెబ్సైట్ని మీరు దీంట్లో ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సో అలా మీరు ప్రొఫైల్ అంతా ఫిల్ చేసి వాళ్ళు అప్రూవ్ చేస్తే మీకు ఇలాగ అఫిలియేట్ ప్లాట్ఫామ్ అనేది రావడం జరుగుతుంది. సో ఈ విధంగా మీకు అఫిలియేట్ డాష్బోర్డ్ ఉంటుందండి. ఇక్కడ మనకి ఎన్ని సేల్స్ అయ్యాయి ఏంటి అనేది కూడా మనం ఇక్కడ వీళ్ళు చూపిస్తారనమాట. ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా సేల్స్ అండ్ రిపోర్ట్స్ అని. ఇక్కడ ఈ మంత్లో సేల్స్ అనేవి ఎన్ని జరిగాయి, వాటికి కమిషన్ అనేది ఎంత ఉంది, ఎంత పెండింగ్లో ఉందనేది కూడా మనం ఇక్కడ చూసుకోవచ్చు. అయితే ప్రజెంట్ ఈ మంత్లో నేను ఎటువంటి సేల్స్ అనేది చేయలేదు, నాకు ఎటువంటి సేల్స్ అనేది జనరేట్ కాలేదు. ప్రీవియస్ మంత్లో మనకి ఏమైందంటే ఒక సేల్ అనేది జనరేట్ అయిందండి. ఇక్కడ మీరు చూడొచ్చు. సో మన రిపోర్ట్స్ ఇవన్నీ కూడా ఇక్కడ ఉన్నాయి. సో 2019లో ఒక సేల్ అయింది నవంబర్లో, ఆ అమౌంట్ అనేది డిసెంబర్లో రావడం జరిగింది. అదేవిధంగా ఫిబ్రవరిలో ఒక సేల్ అయింది. ఫిబ్రవరిలో సేల్ అయిన అమౌంట్ అనేది మనకి మార్చ్లో వస్తుంది, అంటే 30 డేస్ తర్వాత వస్తుంది. ఎందుకంటే ఎవరైతే పర్చేస్ చేశారో ఆ పర్చేస్ చేసిన వ్యక్తి 30 డేస్ వరకు ఆ ప్రోడక్ట్ని క్యాన్సిల్ చేసుకొని మనీ బ్యాక్ని రిక్వెస్ట్ చేయడానికి వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు కాబట్టి 30 డేస్ వరకు మనకి హోల్డ్లో ఉంటుంది అమౌంట్ అనేది. ఎప్పుడైతే 30 డేస్ కంప్లీట్ అవుతుందో, అయిపోయిన తర్వాత మనకి అమౌంట్ అనేది మన అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేస్తారు. సో అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేయడంలో 2 టైప్స్ ఉంటుందండి. ఒకటి వచ్చేసి మన పర్టికులర్ మన బ్యాంక్ అకౌంట్ ఏదైతే ఉంటుందో దాని డీటెయిల్స్ ఇవ్వచ్చు, లేకపోతే మీకు ఒకవేళ పేపాల్ ఉంటే కనుక పేపాల్ డీటెయిల్స్ అనేది ఇవ్వచ్చు అనమాట. సో నేనేం చేశానంటే నా పేపాల్ అకౌంట్ ఇవ్వడం జరిగింది. సో పేపాల్ అకౌంట్కి అమౌంట్ అనేది ట్రాన్స్ఫర్ చేశారు. సో ఈ విధంగా మనం ఇక్కడ చూడవచ్చు $50. సో $50 నాకు కమిషన్ అనేది రావడం జరిగిందండి. ఎగ్జాంపుల్గా మనం చూసినట్టయితే కనుక $50 ఇన్ INR, అంటే మన ఇండియన్ కరెన్సీ ప్రకారం ఇక్కడ మీరు చూడొచ్చు 3,743 రూపాయలు. అయితే నాకు ఎప్పుడైతే అమౌంట్ అయితే ట్రాన్స్ఫర్ అయిందో ఆ టైంలో నాకు కరెన్సీ ఛార్జెస్ అవన్నీ కూడా ఏమైతే ఉంటాయో అవన్నీ కట్ అయిపోయిన తర్వాత 3,570 రూపాయలు నా అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. సో దానికి సంబంధించిన మెయిల్ ఇది మీరు ఇక్కడ చూడొచ్చు. అఫిలియేట్ కమిషన్ అనేసి మీరు ఇక్కడ చూడొచ్చు. సైట్గ్రౌండ్ అఫిలియేట్ కమిషన్ ఎప్పుడు నాకు జనరేట్ అయిందంటే కనుక 18 మార్చ్, అంటే ఈ నెల 18వ తారీఖున 2020 8:41 నాకు ఇది రావడం జరిగిందనమాట. 11 డేస్ అంటే 11 రోజులు అవుతుంది. సో ఇక్కడ మీరు చూడవచ్చు ఎంత అమౌంట్ వచ్చిందంటే కనుక $50. ఈ విధంగా మనకి అఫిలియేట్ కమిషన్ని మనం ఎర్న్ చేసుకోవచ్చు. సో ఒక సేల్ తోటే మనకి 3,500 రూపాయలు వచ్చాయి. అంటే నా ప్రజెంట్ ఛానల్ అనేది చాలా తక్కువ మంది సబ్స్క్రైబర్స్తో రన్ అవుతుంది. ఇఫ్ సపోజ్ నా ఛానల్ సబ్స్క్రైబర్స్ పెరిగారు, సో నాకు మంత్లీ ఒక 10 సేల్స్ అయ్యాయి అనుకుందాం. 10 × 3,500 సో ఈక్వల్ టు 35,000. అంటే ఓన్లీ నేను సేల్స్ తోటే ఇంటి దగ్గరే ఉండి 35,000 వరకు అఫిలియేట్ కమిషన్ ద్వారా మనీ అనేది ఎర్న్ చేసుకోవచ్చు. చూసారు కదండి, మీరైతే ఏదైతే సీరియస్గా తీసుకుంటారో దాన్నే మీరు ఎగ్జిక్యూట్ చేస్తుండాలి. చేస్తూ ఉంటే మీకు తప్పకుండా ఒకరోజు సక్సెస్ అవుతారు. సక్సెస్ అయినప్పుడు వెంటనే మీకు దాని రిజల్ట్స్ అనేవి చాలా బాగుంటాయి అన్నమాట. మీరు ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే ఎక్కువ అమౌంట్ అనేది మీకు రావడానికి ఉంటుంది. సో అదేవిధంగా మీరు ఇక్కడ చూసినట్టయితే కనుక నేను కేవలం 3,500 అనేసి నేను చూపించడం జరిగింది. అయితే దీంట్లో మనకున్న ఇంకో అడ్వాంటేజ్ అంటే ఇక్కడ మన సేల్స్ని బట్టి కమిషన్ రేట్స్ అనేవి పెరుగుతుంటాయి అన్నమాట. ఎగ్జాంపుల్గా మనం ఇందాక ఎన్ని అనుకున్నాం, 10 సేల్స్ అనుకుందాం పర్ మంత్. సో 10 సేల్స్ అయితే వీళ్ళు కమిషన్ రేట్ అనేది $50 నుంచి $75కి పెంచుతున్నారండి. అంటే మనకి $50 వచ్చే దగ్గర ఏమవుతుందంటే $75 రావడం జరుగుతుంది. సో $75 మనం కౌంట్ చేసుకున్నట్టయితే కనుక 5,600 రూపాయలు అవుతుంది. 10 సేల్స్ చేస్తే కనుక మనకు వచ్చే ఇన్కమ్ 56,000 రూపాయలు. ఇక్కడ మీరు చూడొచ్చు. అంటే మనం ఒకటే నెలలో 10 సేల్స్ చేస్తే, అంటే ఎగ్జాంపుల్గా మార్చ్లో మనం 10 సేల్స్ చేసాం, లేదా ఏప్రిల్లో 10 సేల్స్ అయ్యాయి. సో ఆ 10 సేల్స్ అనే అమౌంట్ అనేది మనకి నెక్స్ట్ మంత్ 30 డేస్ తర్వాత
ఎంత కమిషన్ అయితే ఉంటుందో అంత కమిషన్ మన అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేస్తాం. సో ఈ విధంగా మీరు ఇంటి దగ్గరే ఉండి అఫిలియేట్ కమిషన్ ఎర్న్ చేసుకోవచ్చు. కేవలం ఈ ఒక్క కంపెనీ కాదండి, ఇలా మనకి చాలా కంపెనీస్ ఉన్నాయి. అంటే నేను చేసేది డిజిటల్ మార్కెటింగ్ రిలేటెడ్ కాబట్టి నేను ఈ ప్రోడక్ట్ని అంటే ఈ హోస్టింగ్ని నేను సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. అంతేకాకుండా ఎవరైతే నా వ్యూవర్స్ ఉంటారో వాళ్ళందరూ కూడా ఇలా పర్చేస్ చేయలేరు. 3,500 4,000 రూపాయలు పెట్టి హోస్టింగ్స్ అనేవి పర్చేస్ చేయలేరు. కాబట్టి నేను వాళ్ళ గురించి ఏం చేస్తున్నా అంటే నేను కేవలం 100 రూపాయలకే డొమైన్ ప్లస్ హోస్టింగ్ అనేది ప్రొవైడ్ చేస్తున్నా అండి. అంటే ప్రతి నెల 100 రూపాయలు. మీరు నార్మల్గా పర్చేస్ చేస్తే కనుక ఎటువంటి హోస్టింగ్ ఎంత తక్కువ హోస్టింగ్ పర్చేస్ చేస్తే మీకు 2,000 నుంచి 2,500 రూపాయలు అవుతుంది డొమైన్తో కలిపి. కానీ నేను ఇక్కడ ఏం చేస్తున్నా అంటే SiteGround ఒక వెబ్సైట్ మీకు ఇస్తాను, వర్డ్ప్రెస్ లాగిన్ ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా GoDaddy నుంచి .com డొమైన్ అనేది ప్రొవైడ్ చేస్తానండి. సో .com డొమైన్ ప్లస్ మీకు హోస్టింగ్ రెండూ కలిపి ప్రతి నెల 100 రూపాయలు. అంటే మీరు సంవత్సరానికి 1,200 రూపాయలతోనే మీ బ్లాగింగ్ కెరియర్ని, ఒకవేళ మీరు కూడా ఏదైనా అఫిలియేట్ మార్కెటింగ్ కెరియర్ని స్టార్ట్ చేయాలనుకుంటే మీకు ఇది బాగా హెల్ప్ అవుతుంది. ఓకే, మీరు 2 విధాలుగా పర్చేస్ చేయొచ్చు. ఒకటి, మీరు ఇక్కడ డైరెక్ట్గా నాకు మల్టిపుల్ వెబ్సైట్స్కి కావాలనుకుంటే ఇక్కడ ఉన్న ఆఫర్స్ ఏవైతే ఉన్నాయో SiteGroundలో వాటి ద్వారా మీరు పర్చేస్ చేయొచ్చు. లేదు నాకు ఒకటే వెబ్సైట్ సరిపోతుంది తక్కువ బడ్జెట్లో కావాలనుకుంటే మీరు ఈ వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది. నా వీడియోస్ లిస్ట్లో ఉంది డొమైన్ ప్లస్ హోస్టింగ్ అని, దాంట్లో నా కాంటాక్ట్ నెంబర్ డీటెయిల్స్ ఇవ్వడం జరిగింది. సో ఆ వీడియో చూస్తే మీకు క్లియర్గా అర్థమవుతుంది. దాని ద్వారా కాంటాక్ట్ అయ్యి మీరు పర్సనల్గా సింగిల్ వెబ్సైట్కి డొమైన్ మరియు అదేవిధంగా హోస్టింగ్ని పొందొచ్చు. సో ఈ విధంగా నేను కేవలం ఒకటే సేల్ తోటి 3,500 రూపాయల ఎర్నింగ్స్ అనేది తీసుకోవడం జరిగింది. సో ఇదండి అఫిలియేట్ మార్కెటింగ్ గురించి నాకున్న ఎక్స్పీరియన్స్ని అండ్ దెన్ నాకు వచ్చిన పేమెంట్ ప్రూఫ్స్ని మీకు క్లియర్గా చూపించాను. సో నా ఎక్స్ప్లెనేషన్ అండ్ దెన్ మీకు ఈ అఫిలియేట్ మార్కెటింగ్ అనేది బాగా నచ్చితే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, లైక్ చేయండి. సో ఎవరైనా మీ ఫ్రెండ్స్ ఇలాగా ఆన్లైన్ మార్కెటింగ్ ఇంట్లో ఉండి మనీ ఎర్న్ చేయాలని ఎవరైతే అనుకుంటారో వాళ్ళకి ఈ వీడియో షేర్ చేయండి. ఎందుకంటే ప్రతి ఒక్కటి కూడా చాలామంది వీడియోస్ పెడుతుంటారు. ఆ వీడియోస్ అనేవి పేమెంట్ ప్రూఫ్స్ లేకుండా నేను టెంపరీగా అమౌంట్ వచ్చే టాపిక్స్ గురించి నా వీడియోస్లో పెట్టానండి. ఏవైతే మీకు లైఫ్ టైం రిజల్ట్స్ ఉంటాయి, అంటే మీరు ఒక ప్రొఫెషనల్గా డిజిటల్ మార్కెటర్ అవ్వాలి అనుకుంటే, మీరు ప్రొఫెషనల్గా మనీ ఎర్న్ చేయాలి అని అనుకుంటే కనుక సో అటువంటి వీడియోస్ మాత్రమే నేను దీంట్లో పెడుతుంటాను. సో కాబట్టి మీరు నార్మల్గా యాప్స్ ద్వారా వచ్చే కమిషన్స్ వాటికి టైం స్పెండ్ చేసి మీరు టైంని డేటాని వేస్ట్ చేసుకోకుండా మీరు ఓన్గా యూట్యూబ్ ఛానల్ కానీ లేకపోతే బ్లాగింగ్ కానీ ఇలాంటి ఏదో ఒక స్టార్ట్ చేసి దాన్ని మీరు ఒక ప్రొఫెషనల్ వేలో టర్న్ చేసుకున్నట్టయితే కనుక మీకు లైఫ్ టైం అండ్ దెన్ వెరీ సెక్యూర్ అమౌంట్ అనేది మీరు మంత్లీ ఎర్న్ చేసుకోవచ్చు. ఒకవేళ మీరు హోస్టింగ్ అనేది పర్చేస్ చేయాలనుకుంటే ఇది నా బిజినెస్ వెబ్సైట్ అండి, digitalcommand.com. దీంట్లో మీకు మెనూలో హోస్టింగ్ అనే ఆప్షన్ ఉంది. హోస్టింగ్లో మీరు క్లిక్ చేసినట్టయితే కానీ ఇక్కడ మీకు 2 సర్వీస్ ప్రొవైడర్స్ మేము చూపిస్తున్నాము, హోస్టింగర్ అండ్ SiteGround. సో హోస్టింగర్ అనేది ఏంటంటే కొంచెం CPAN అండ్ దెన్ వాళ్ళు యూస్ చేసే హార్డ్వేర్ అనేది కంపేర్ టు SiteGroundతో పోల్చుకుంటే కొంచెం తక్కువ క్వాలిటీ ఉంటుంది. సో అందుకనేసి నేను SiteGround రికమెండ్ చేస్తున్నాను. అండ్ దెన్ నేను పర్సనల్గా యూస్ చేసి కూడా SiteGround. ఫ్యూచర్లో మీకు ఏదైనా ప్రాబ్లం వస్తే కనుక సో నేను ఈజీగా ఆ ప్రాబ్లమ్ని రెక్టిఫై చేసి మీకు హెల్ప్ చేయడానికి ఈజీగా ఉంటుంది. అందుకనేసి నేను 100% SiteGround రికమెండ్ చేస్తున్నాను. అండ్ దెన్ SiteGround వల్ల ఇంకో ఉన్న బెనిఫిట్ ఏంటంటే వీళ్ళు సైట్ టూల్స్ అనే ఒక కొత్త సాఫ్ట్వేర్ని యూస్ చేస్తున్నారండి. ఈ సైట్ టూల్స్ అనేది మనకి ఏమవుతుందంటే మన వెబ్సైట్ పర్ఫార్మెన్స్ని పెంచడానికి, అదేవిధంగా వీళ్ళు ఏం చేస్తారు, ఎప్పుడైతే మనం వర్డ్ప్రెస్ ఇన్స్టాల్ చేసుకుంటామో వీళ్ళు SG ఆప్టిమైజర్ అనే ఒక ప్లగ్గిన్ని మనకి దాంట్లో డిఫాల్ట్గా ఇస్తారు. సో ఈ ప్లగ్గిన్ అనేది మన వెబ్సైట్ పర్ఫార్మెన్స్ని చాలా ఫాస్ట్గా అంటే లోడ్ అవ్వడం కానీ ఇవన్నీ కూడా ఎటువంటి ప్రాబ్లం లేకుండా మనకి అంటే ఎక్కువ టైం తీసుకోకుండా ఫాస్ట్గా పర్ఫార్మెన్స్ ఉండడానికి అది బాగా హెల్ప్ అవుతుంది. సో అందుకనేసి నేను పర్ఫార్మెన్స్ పరంగా అండ్ దెన్ సపోర్ట్ పరంగా మనకి ఎటువంటి ప్రాబ్లం వచ్చినా సరే 24/7 చాట్ సపోర్ట్ అనేది వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. అందుకని SiteGround మీకు రికమెండ్ చేస్తున్నాను. చూసారు కదా, నేను SiteGround హోస్టింగ్ ప్రమోట్ చేస్తూ అఫిలియేట్ మార్కెటింగ్ చేస్తూ మనీ అనేది ఏ విధంగా ఎర్న్ చేస్తున్నాను. సో తప్పకుండా మీరు కూడా అఫిలియేట్ మార్కెటింగ్ ట్రై చేయండి, కంపల్సరీ మీకు దీన్ని సక్సెస్ అవుతారు. కాబట్టి దానికంటే మీరు ఒక స్ట్రాటజీ ప్లాన్ చేసుకోవాలి. ఏ విధంగా మన అఫిలియేట్ మార్కెటింగ్ ప్రొడక్ట్స్ని ప్రమోట్ చేసుకోవాలి, ఏ విధంగా మనం మనీ ఎర్న్ చేయాలనేది మీరు టార్గెట్ చేస్తే తప్పకుండా మీరు కూడా ఈ డిజిటల్ మార్కెటింగ్లో సక్సెస్ అవుతారు. సో నా నుంచి కూడా మీకు ప్రత్యేకంగా సపోర్ట్ అనేది ఉంటుందండి. మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా సరే ఇక్కడ నా కాంటాక్ట్ నెంబర్ అవన్నీ ఇవ్వడం జరిగింది నా వెబ్సైట్లో. మీరు వాట్సాప్ ద్వారా టెక్స్ట్ చేయడం ద్వారా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నేను పర్సనల్గా కూడా మీకు హెల్ప్ చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ ఫర్ watching. Please subscribe and share my videos to your friends and family members. It's caught in the crossfire.